హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను శనగల గుగ్గీలు ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. ముందుగా శనగలు నానపోస్తున్నాను. ఇవి నాటు శనగలండి. మామూలుగా నాటు కట్టల్లో హైబ్రిడ్ శనగలు కాకుండా నాటు శనగలు మన పొలాల్లో పండేవి. ఇవి నానబెట్టాను. ఇవి ఇప్పుడు 6 అవర్స్ నానబెట్టాలి. ఇలా నైట్ నానపోసుకుంటున్నాను నేను. ఎర్లీ మార్నింగ్ ఇలా నానిపోయి కలర్ చూడండి, కలర్ చేంజ్ అయ్యాయి. నానిన తర్వాత ఇప్పుడు వీటిని శుభ్రం చేసుకున్నాను. వీటిల్లో వాటర్ పోస్తున్నా అనమాట. అలా మునిగిపోయి పైన అంత ఉండే వరకు, అన్ని వాటర్ వరకు పోసుకోవాలి. ఉడికేసరికి వాటర్ అంత తగ్గిపోతుంది. నేను కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. నేను కుక్కర్లో అయితే పెట్టట్లేదు, విడిగా పెట్టుకుంటున్నాను. ఇవిగోండి ఉడికిపోయాయి. ఇవి 20 మినిట్స్ వరకు ఉడికిచ్చాను. ఇప్పుడు వాటిని సింకులోకి తీసుకొచ్చి ఇలా బుట్టలో వడకట్టేసుకుంటున్నాను. ఇవి ఇలా గిన్నెలోకి పెట్టేసుకొని వేసేసుకోవాలి శుభ్రంగా. ఇలా ఆవిరిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. కళాయి స్టవ్ వెలిగించేసుకొని బౌల్ పెట్టేసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ తీసుకుని, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ముందుగా ఆయిల్ వేస్తున్నాను. కొంచెమే వేసాను చూడండి. ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కింది కదా, ముందుగా ఆవాలు వేస్తున్నాను, జీలకర్ర వేస్తున్నాను, అవి చిటపటలాడాయి కదా, ఎండుమిర్చి వేస్తున్నాను. ఆవాలు జీలకర్ర సరిపోతుందండి, ఇందులో పప్పులు అవసరం లేదు. మనం ఏంటంటే శనగలే కాబట్టి పప్పులు అవసరం లేదు. ఇంగువ వేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, కానీ దాని ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు ఇంగువను ఆపేయచ్చు. పచ్చిమిర్చి అండి, అవి కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా, శుభ్రంగా వేసేసాను ప్లేట్లో. కొంచెం సేపు ఫ్రై చేయాలి, 1-2 మినిట్స్. ఇదంతా సిమ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా నిదానంగా చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. ఈ శనగల తిరుగుమాతకి ఉల్లిపాయలు ఉంటేనే బాగుంటాయి. ఉల్లిపాయలు అదే దేవుడు ప్రసాదానికైతే ఉల్లిపాయలు అవసరం లేదు, మామూలుగా మనం తినటానికి కాబట్టి ఉల్లిపాయలు వేస్తున్నాను. అవి వేగుతున్నాయి, ఫ్రై అవుతున్నాయి. కొంచెం పసుపు వేస్తున్నాను. కొత్తిమీర అండి, కట్ చేయాలి. ఇప్పుడు దాన్ని ఇవి వెల్లిపాయలు వేస్తున్నాను. వెల్లిపాయలు కట్ చేసుకోవాలి, వెల్లుల్లిపాయలు అవి ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. సన్న ముక్కలుగా నలగొట్టుకొని వేసుకోవచ్చు, ఇలా ముక్కలుగా అయితే ఇంకా బాగుంటాయి, అందుకని ముక్కలుగా కట్ చేస్తున్నాను అన్నమాట. మీకు ఇష్టం ఉంటే అల్లం పీసెస్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయటం లేదు. అవి ఉల్లిపాయ ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి.
ఉప్పు వేస్తే ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుంది. సరిపోతుంది. ఉల్లిపాయ అలా తిప్పేసి వదిలేస్తే ఉల్లిపాయ మగ్గుతుంది. ఈలోపు ఉల్లిపాయ మగ్గేలోపు నేను కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను. మన మిద్దె తోటలో నుంచి తెచ్చుకున్న కొత్తిమీర అండి. మీకు ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నా అంటే, మన మిద్దె తోటలో కొత్తిమీర అని ప్రతి రెసిపీకి చెప్తున్నా కదా! అదే ఇది చూసి మీరు కూడా అలా కొత్తిమీరను పండించుకోవాలని నేను అలా చెప్తున్నాను. చూడండి ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీర మనం కొంటే అలా ఉండదు. మీరు కూడా ఏదన్నా ఒక టబ్‌లో ట్రై చేయండి. కొత్తిమీరని చల్లుకోండి. చాలా బావుంటుంది. దాని ఫ్లేవరే వేరు. కరివేపాకు కట్ చేసి వేస్తానండి. ఆకులు ఆకులుగా వేస్తే తినరు కదా! పక్కన పెట్టేస్తారు. అందుకని వాటిని ముక్కలుగా పీసెస్‌గా కట్ చేసేసి వేసుకుంటే అందరూ మెదలుకుంటే మంచిగా తినేస్తారండి వాటిని. నేను ఎక్కువగా ప్రతి కూరలోనూ అలానే ఎక్కువ వేసుకుంటాను. ఎక్కువ ఆకులుగా వేయను. కట్ చేసే వేసుకుంటాను. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలండి. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదా! వెల్లుల్లి రెబ్బలు వేసేస్తున్నాను. గరం మసాలా అండి. కొంచెం చాలు. చాట్ మసాలాను వేసుకోవచ్చు. ధనియాల పొడి. ఇవన్నీ నేను గరం మసాలా గానీ, ధనియాల పొడి గానీ ఇవి కొన్నవి కాదు. నేను ప్రిపేర్ చేసుకున్నవే అవి. మన ఇంట్లో నేను చేసుకున్నవే. మిరియాల పొడి. కొత్తిమీరని వేసేసి కొంచెం 1 మినిట్ 2 మినిట్స్ అలా కలిపేస్తే ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది. ఉల్లిపాయలకి వాటికి కొంచెం బాగుంటుంది. బాగా టేస్ట్ వస్తుంది. స్మెల్ బాగుంటుందన్నమాట. పచ్చి పచ్చిగా ఉంటే అంత బాగుండదు. అందుకని 1 మినిట్ ఇలా తిరుగుతాం. నేను ఇదంతా ఎందుకు ఇప్పుడు చేసుకుంటున్నానంటే మీకు చెప్తాను. ఇప్పుడు శనగలు పోసుకోవాలండి. శనగలు పోసుకొని అదంతా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని 1 మినిట్ 2 మినిట్ అలా ఉంచేసుకుంటే అదంతా దానికి పట్టేస్తుంది. చాలా టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటాయి ఇవి. హెల్త్‌కి మంచిది. అన్నీ మీకు తెలిసిందే కదా! మాంసకృత్తులు ఎక్కువ ఉంటాయి ఇందులో. మంచిది. నేను ఈ రెసిపీ మా పిల్లలకు చేస్తానండి. మా పిల్లలు వస్తున్నారు. మా పిల్లలంటే మా మరిది గారి పిల్లలు వస్తున్నారు. వాళ్ళకి స్వీట్స్ తినరు. అందుకని స్పైసీగా ఇలా చేసి పెట్టాలని నేను ఇది ప్రిపేర్ చేసుకున్నాను. వాళ్ళు వస్తున్నారని నాకు ఈరోజు తెలిసింది. నేను అందుకే నైటే అవన్నీ నానబెట్టుకుని ఉంచుకొని ఈరోజు వాళ్ళు వచ్చే టైంకి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా పిల్లలను కూడా మీకు చూపిస్తాను. చూడండి. ఇలా 1 మినిట్ 2 మినిట్ ఇలా కలిపేసుకోవాలి. ఇవి చాలా బాగుంటాయండి. పిల్లలకి కూడా ఇష్టంగా తింటారు. హెల్త్‌కి మంచిది. మీకు కారం ఘాటు చాలదు అనుకుంటే కొంచెం ఎండు కారం కూడా చల్లుకోవచ్చు. పచ్చిమిర్చి కారంలో కానీ కారం తక్కువ ఉంటేనే బాగుంటుంది ఇందులో. మరీ ఎక్కువ ఉన్నా బాగుండదనమాట. అయిపోయిందండి దీని రెసిపీ. ఇప్పుడు మా పిల్లలను చూపిస్తాను. ఇదిగోండి మా మరిది గారి పిల్లలు వచ్చేసారు. ఆడికెళ్తున్నావు? వాటర్ పెట్టాడు అందులో. నీకే తెచ్చిపెట్టా. మధ్యలో గంతు పట్టుకుంటుందేమో అని. ఏం కాదమ్మా తుడుచుకోవచ్చు. కైవల్య ఆడుకుంటుంది. నేను ఈ వీడియో అంతా ఎందుకు వీడియో తీశాను మీకు చూపించడానికి, మా బాబుకు పంపించడానికి.
ఈ వీడియో తీస్తాను అనమాట. మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. పాప మీకు చాలా ముద్దొస్తుంది కదా, పేరు కైవల్య. తనకి ఒక ఛానల్ ఉంది, కైవల్య ఛానల్, చల్లగొండల ఛానల్ ఉంది. తన ముద్దు ముద్దు మాటలు అవన్నీ చాలా బాగుంటాయి. కైవల్య చల్లగొండల ఛానల్. డాన్స్ బాగా వేస్తున్నావు కైవల్య. మామ చూడాలి, అమ్మ ఏం చెప్తే అదే చేస్తుందండి. వాళ్ళ నాయనమ్మ వచ్చింది, ముందు వాళ్ళు వచ్చారు, తర్వాత వాళ్ళ నాయనమ్మ వచ్చింది. వాళ్ళ నాయనమ్మని చూపిస్తుంది మాకు. ఎవరా మనిషి? మామకు పంపిద్దాం నీ శాఖలు. శనగలు పెట్టించాను మా పిల్లలకి, కూర్చొని తింటున్నారు. ఏదత్త అత్త ఎక్కడుందమ్మా? అత్త, పెద్దమ్మ, మామ అందరూ గోళ్ళ మీద కనబడుతున్నారు కదా నీకు ఫోటోల్లోనే. మా పిల్లలు ఉన్నారు, వాళ్ళని మామ పిల్లకి చూపిస్తున్నారు. మా బాబు పాప ఉన్నారు, వాళ్ళని చూపిస్తున్నారు అనమాట. అక్కడే ఉందా మరి అమ్మ ఏది? పెద్దమ్మ, పెద్దమ్మ ఏదా అమ్మ? కదా కైవల్య. ఇది చూడు, మామ కిస్ అమ్మా కైవల్య. ఇదిగో ఇదిగో చికా పుట్టింది. బాగా చెప్పి నేర్పారు అంటుంది వాళ్ళు. పోతే అటు వచ్చేది, ఇప్పుడు అసలు నిలబడితే సార్ రెండు చేతులు ఎత్తుంది. వంటగదిలో ఏం చేయలేదు, అన్ని చూడాలంటే చెప్పాలంటది. కైవల్య బాయ్ బాయ్ చెప్తుంది. కిస్ పెట్టమ్మా, ఫ్లైంగ్ కిస్ ఇవ్వు. సరే జాగ్రత్త. 2 నెలలు కష్టపడి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వచ్చిద్ది కానీ బయట వరకు ఇంట్లో రాని ఇట్లా. ఇంట్లో నుంచి రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నారు అన్నమాట.